సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరొకసారి కీలక మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో పైన ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఏకంగా వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడంతో మాస్కోలో తీవ్ర కలకలం నెలకొంది. ఈ దాడి వెనుక అసలు కారణం ఏంటి? అసలేం జరిగింది? కొన్ని నెలలుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి వైమానిక దాడులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేసినట్టుగా సమాచారం వెలుగులోకి వచ్చింది. కీవ్ ఏకంగా 400 డ్రోన్లను రష్యా పైన ప్రయోగించినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ దాడి కారణంగా మాస్కో నగరంలో అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్లను అడ్డుకునేందుకు రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అత్యవసరంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భారీ డ్రోన్ దాడి వెనుక ప్రతీకారమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతకుముందు రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపైన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఆ దాడుల్లో భవనాలు దెబ్బతినడంతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రష్యాకు గట్టి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్ మాస్కో పైన భారీ స్థాయిలో డ్రోన్ దాడికి దిగినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రతిదాడి జరుగుతుండడంతో ఉద్రిక్త మరింత పెరుగుతోంది. ముఖ్యంగా రాజధానులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు పరిస్థితి ఎంత తీవ్రమైందో తెలియజేస్తున్నాయి. ఈ తాజా ఘటన తర్వాత రష్యా మరింత భారీ స్థాయిలో ప్రతీకార చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటనపైన ఇరు దేశాల నుంచి మరిన్ని అధికారిక వివరాలు రావాల్సి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు శాంతి చర్చలు జరగాలని కోరుతున్నాయి. కానీ ఇరు దేశాలు మాత్రం దాడులు కొనసాగిస్తుండడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేటువంటి ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే రష్యా రాజధాని మాస్కో పైన ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. కీవ్ ఏకంగా 400 డ్రోన్లను ప్రయోగించినట్టు తెలుస్తుంది. అంతకుముందు కీవ్పై రష్యా క్షిపణి దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని కూడా నిపుణులు భావిస్తున్నారు.